అక్కడికి బయలుదేరుతున్నాం. అండ్ అక్కడ ఎట్లా ఉంటుంది మొత్తం, ఏంది చెరువు ఎంత పెద్దగా ఉంటుంది అనేది నేనైతే కెమెరాలో చూపిస్తా. అండ్ ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. అండ్ మేమైతే రెడీ అయిపోయి ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకున్నాం. అండ్ ముందుకైతే వెళ్తున్నాం. పక్కన మొత్తం గ్రీనరీ ఏమైనా ఉందా చూడడానికి మాత్రం రెండు కళ్ళు సాల్టలు వర్మ అదేంటి ఇదైతే అన్సంపల్లి నచ్చితే వీడియోకి లైక్ కొట్టట్లేదు. అండ్ మేమైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. బండిలో ఫ్యూయల్ కూడా అయిపోయించుకొని బయలుదేరినాం. కొంచెం బ్రేక్ తీసుకున్నాం. మా వాళ్ళు వెనకకి ఇంకా రాలేరు, ఎంతసేపు అవుతుందో తెలియదు. అండ్ మేమైతే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. అండ్ బయలుదేరడానికి అయితే రెడీగా ఉన్నాం. నెక్స్ట్ కంప్లీట్ వీడియో అయితే చూద్దాం. అండ్ మేమైతే వాచ్ చేద్దాం అనుకున్నాం, కానీ మనం వచ్చే డ్రైవింగ్కి వచ్చే స్పీడ్కి పక్కల ఈ గాలి వీళ్ళే జల్లుతున్నారు. అండ్ దిస్ ఇస్ ద లింగాపూర్ విలేజ్. ప్రాంగణం మినీ ట్యాంక్ బండ్, లింగాపూర్ మినీ ట్యాంక్ బండ్. అండ్ ఇంతకుముందు అయితే ఇది చాలా ఘోరంగా ఉండే. ఇదే నిండిపోతే ఈ వాటర్ అనేది మొత్తం దీనిపైకి వస్తుండే. అండ్ రోడ్ పైకి ఎప్పుడైతే డబుల్ రోడ్ చేయడం వల్ల వాటర్ అనేది కిందనే ఉంటాయి. ఇది రోడ్ మాత్రం మంచిగానే తీస్తున్నారు. అండ్ ఈ వర్క్ ఎప్పుడు చేస్తారో ఇది కంప్లీట్ అయితే మాత్రం ఈ గౌరారాం, నెల్లవెల్లి, సిరినాపల్లి విలేజెస్కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల. అండ్ స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా కూడా రావచ్చు. అండ్ వీళ్ళిద్దరు చేయడం వల్లనే మేమైతే ఈరోజు సిరినాపల్లికి అయితే తీసుకోబోతున్నారు. ఏదో అయితే చాలా ఘోరంగా ఫ్రెండ్స్, అద్దన్నంగా కూడా మాటినలేడు. మేమైతే పోతున్నాం, బ్లాక్ చేస్తున్నాం. అండ్ ఇదైతే గౌరారాం విలేజ్. హాయ్ చెప్పు. హాయ్. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఇప్పుడైతే చిన్న పిల్లలు కలిసారు మా ఫాలోవర్స్. అండ్ ఆ వీడియో చేద్దాం అనుకున్నా, కాకపోతే వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళు నన్ను మాటల్లో పెట్టేసి నేనేం అంటే ఏ క్వశ్చన్ అడగలేదు. అండ్ మా విలేజ్ పూర్వ ఛానల్ వాళ్ళు చూస్తారట. మేమైతే ప్రజెంట్గా నెల్లవెల్లి విలేజ్ దగ్గరగా ఉన్నాం. అండ్ నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మన ఫాలోవర్స్ మనం కలిసినప్పుడు. అండ్ మేమైతే ఇంకా ముందుకు వెళ్తున్నాం. అండ్ అక్కడ ఏముందో వీడియోస్ అని మీకు కొంతమంది చూడరు కదా, వాళ్ళకి చూపించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫాలో అయితే ఉన్నారు, మా వాళ్ళు అయితే ఫాలో ఉన్నారు. మా బ్లాగ్లో అయితే వాళ్ళకి పెడతాం. అండ్ మీరైతే మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనమైతే ఇప్పుడు నెల్లవెల్లి విలేజ్కి వచ్చినాం. అండ్ నెల్లవెల్లి విలేజ్ ఎలా ఉందో అండ్ మీకు చూపిస్తాం. అండ్ వీడియో అయితే మొత్తం చూడండి.
రాంగ్ దట్ ఈస్ నాట్ రైట్ వే, దిస్ ఈస్ రైట్ వే. ఇది కరెక్ట్ ప్లేస్. మా వాళ్ళకైతే పెద్ద టాస్క్ అయిపోయింది. ఆలేదు వెనుక మొత్తం ఫీ అంటున్నారు. 2 బైక్ల మీద అయితే వచ్చినాం. మామూలుగా లేదు మామ లొకేషన్ అయితే. కాకపోతే కొంచెం రోడ్డు కరెక్ట్ లేదు. ఇది వర్షాకాలం, వర్షం పడినప్పుడు మాత్రం ఇది ఘోరంగా ఉంటుంది. బుడద అవుతుంది ఇది. ఇప్పుడే విజిట్ చేయాలి. లొకేషన్ ప్లేస్ మాత్రం ఏకదమ్ ఉంది. వాటర్ మామూలుగా లేవు వీళ్ళకి. ఆగులు కాలువలు పోతున్నాయి. ఫాలోవర్స్ అమ్మ చేపలు, మా వాళ్ళు అయితే చేపలు పట్టుకొచ్చారు ఫ్రెండ్స్. మస్తు ఎంజాయ్ చేసిరు. మస్తు మంది అయితే పోతున్నారు. అండ్ ఎక్కడికంటే మనం వాటర్ ఫాల్కి అయితే దాదాపు దగ్గరికి వచ్చేసినాం. చూడండి చిన్న చెరువు కూడా అలుగెళ్ళిపోయింది. ఫుల్ వాటర్ ఉంది అండ్ అలుగైతే వెళ్తుంది ఈ చెరువు కూడా. అందుకే నా చిన్న పిల్లలు ఇక్కడ నుంచి చేపలు పట్టుకొచ్చారు. చుట్టూ వాటర్ ఉంటుంది అండ్ నేచర్ అండ్ ఇది మధ్యలో టెంపుల్. చూడడానికి మాత్రం ఏకదమ్ ఉంది. నెక్స్ట్ మనం ఇంకొంచెం దూరం ఉంది. ఇంకొంచెం దూరం వెళ్తే అండ్ మనం హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పడం మర్చిపోయినా, అక్కడైతే మా ఫాలోవర్స్ కలిసిరు. చిన్న పిల్లలు అండ్ చేపలు అయితే పట్టుకొచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తే. చిన్ననాటి డేస్ అయితే గుర్తొచ్చింది. అండ్ పొద్దున్న మా వాళ్ళు చేపలు పట్టడానికి వేరు, ఒక చేప కూడా దొరకలేదు. సో మా వాళ్ళ కంటే వీళ్ళే చాలా బెస్ట్. అండ్ మేమైతే నిజంగా అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో టెంపుల్ ఉంది. అండ్ మేమైతే దగ్గరికి వచ్చేసినాం. ఇంకొంచెం దూరం వెళ్తే మనమైతే మెయిన్ వాటర్ ఫాల్కి అయితే వచ్చేస్తాం. ఉన్నారు కదా వాళ్ళు మా వాళ్ళు చప్రి వాళ్ళు నడిపిస్తుండే అయితే చప్రి. అది ఇంకో చప్రి అంటే మొత్తం చప్రి బ్యాచ్ అంతా ఇక్కడికే వచ్చినాం. అండ్ మా వాళ్ళు చూడండి వెనక బ్లాగ్ అయితే తీస్తుండు. వాళ్ళైతే పాటలు వినుకుంటా వస్తున్నారు. అండ్ మేమైతే ముందుకైతే పోతాం. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎప్పుడు చూస్తుంటారు అంటే చూస్తుంటారు, కానీ ఎంత మంచిగా అయితే చూస్తుంటారు. ఫ్యామిలీస్తో వందల మంది ఏ కట్ట ఇదైతే వాటర్ ఫాల్. ఆల్మోస్ట్ వచ్చేసినాం. రీచ్డ్ బై వాటర్ ఫాల్ దగ్గరకి అయితే వచ్చేసినాం. అండ్ మీకైతే వ్యూ అయితే చూపిస్తా. కట్టా రోడ్ ఇది మామూలుగా లేదు. కట్టా రోడ్ కిర్రాగా ఉంది. టాస్క్ బ్రో ఇది. టాస్క్ వ్యూ అయితే రిలీవ్ చేస్తాం. మస్తు మంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కోసం అయితే. ఇక్కడైతే చూడడానికి మస్తు ఉంది ప్రాజెక్ట్ అయితే. ఇదైతే మస్తు ఉంది చూడండి వ్యూ. కానీ కట్టా పైన రోడ్ మాత్రం పెద్ద టాస్కే ఇది. టాస్క్ పెద్ద టాస్క్. పెద్ద చెరువు పైన ఉంటుంది.
गले चाहिए चलो 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 माल्डी पकड़ा जाओ आप माल्डी बंडी वाचा కింద కింద అట్లా అట్లానే పోవాలి కింద చేపలు పడతాయి चांदा रोडतनी పొట్టు యాదు బాడీ దొరుకుతుంది వాటర్ ఫ్లాల్ ఇదైతే కంప్లీట్ జానకి బై చెరువు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే జానకి బై చెరువు. ఇది ఫుల్గా నిండడం వల్ల ఇదైతే ఇప్పుడైతే వాటర్ ఫాల్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ నుంచి వాటర్ అయితే కింద పడతాయి, అంత డీప్లో పడతాయి అన్నట్టు. ఇది ఫుల్ ఫీల్ అయింది ఆల్రెడీ. నాకు తెలిసి ఇంకో వర్షం పడితే మాత్రం ఇది ఘోరంగా మొత్తం ఇట్లా పైనుంచి వస్తుంది. అండ్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా స్టార్ట్ అయింది ఇది ఇప్పుడే. అండ్ మస్తు మంది టూరిస్టులు వస్తున్నారు. ఇదైతే వాటర్ ఫ్రెండ్స్ కిందకైతే దిగుతుంది, ఇంత హైట్లో ఉంటుంది.